నమస్కార్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని మీకు మీషో ప్రొడక్ట్స్ కోసం చెప్తున్నానండి. మీషోలో కొన్ని యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి నేను తీసుకున్నాను. సో అది ఎలాగ ఉన్నది అనేది దాని యొక్క ఫీడ్బ్యాక్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, వీక్లోని ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. మా అబ్బాయి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో వాటి ప్రిపరేషన్లో ఉండేసరికి సో నాకు కొంచెం లేట్ అయింది. వీడియోస్ తీస్తున్నాను కానీ దానికి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కదా, సో వాడి బిజీలో అయిపోయింది. సో అందుకు మీకు అప్లోడ్ చేయలేదు. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ ఈ వీడియోలో ఏంటి అంటే, ఈ మీషోలో నేను తీసుకుని కొన్ని ప్రొడక్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్ థింగ్స్ అండి. చాలా యూస్ఫుల్, నాకైతే మటు చాలా యూస్ఫుల్. దీని యొక్క ఓవర్వ్యూ, దీని యొక్క కంప్లీట్ ఫీడ్బ్యాక్ తీసుకునేక దాన్ని ఏ రకంగా యూజ్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఫీడ్బ్యాక్ మటు ఏంటి అంటే, నేను తీసుకునేక కొన్ని డేస్ అయ్యాక మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే అది ఎలాగ వర్క్ అవుతుంది, కంప్లీట్ అసలు వర్క్ అవుతుందా లేదా అనేది ఏ పర్పస్ కింద ఉంది. సో కొంతమంది చూసాక నాకు వాటి మీద ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఎవరైనా వస్తూ ఉంటారు కదండి, సో దాని మీద కూడా ఫీడ్బ్యాక్ అలా వచ్చింది. మొత్తం అంతా కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను నేను. ఓకే, మరి ఈ వీడియో అనేది చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కొన్ని ప్రొడక్ట్స్ అనేవి. ఓకే, మనం నేర్చుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే పొమోగ్రానేట్ అండి. సో ఇది పొమోగ్రానేట్, ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నాను కంప్లీట్ ప్రొడక్ట్స్ అన్నీ. ఇప్పుడు చూపించిన ఇది కూడా చాలా మంచి ప్యాకింగ్తో అయితే డెలివరీ చేశారండి. సో ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు, అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా లేదు. సో అంత మంచి ప్రొడక్ట్ తోటి ప్యాకింగ్ చేసి అయితే డెలివరీ చేశారు. సో ఇదైతే రెండు మొత్తం ఉన్నాయి ఇందులోని, పొమోగ్రానేట్ రెండు. ఇది మెటీరియల్ కూడా సిరామిక్ మెటీరియల్ అండి, చాలా బాగుంది. అంటే మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఒకటేమొచ్చి సాల్ట్ వేసుకోవడానికి, ఇంకొకటి పెప్పర్ వేసుకోవడానికి. సో ఈ రెండు కొన్ని మీకు చూపిస్తున్నాను. బ్యాక్న కింద నాబ్ ఉంటుంది, హోల్కి నాబ్ ఇచ్చారు. సో ఆ నాబ్లో నేను ఏంటంటే రెండిట్లోనే ఒక దాంట్లో సాల్ట్, ఒక దాంట్లో పెప్పర్ అనేది వేసేసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇంకోటి పెడుతున్నాను నేను, పైన లవంగా ఉంటుందండి క్లౌస్. సో అవి పెట్టుకున్నాను నేను. ఎందుకు అంటే గాలి అనేది, ఏరియా అనేది వెళ్ళకుండా ఉండడానికి, టైట్ కంటిన్యూస్ కోసం చెప్పి నేను మంచి అరోమా కూడా వస్తుందని చెప్పి సో అదైతే పెట్టుకున్నాను నేను. మొత్తం హోల్స్ అయితే క్లోజ్ చేసుకున్నాను. సో రెండు ఒకేలా ఉండడం వల్ల మనకి సాల్ట్ పెప్పర్ డిఫరెంట్ తెలియాలి కదా, సో అందుకు ఇది నేను రాసేసి దాని మీద స్టేబుల్ చేస్తున్నానండి. చూడండి. సో ఇప్పుడు దీన్ని నేను డైనింగ్ టేబుల్ మీద ప్లేసింగ్ చేస్తున్నానండి. సో నా దగ్గర ఇది నేను లోకల్ మార్కెట్లో తీసుకున్నాను ఈ ప్లేట్ అనేది. సో లీఫ్ టైప్లో కావాలి అని చెప్పి స్పెసిఫై చేసి మరీ తీసుకున్నాను నేను ఇప్పుడు. సో కానీ దీనికి బాగా యూజ్ అయింది. సో ఈ పొమోగ్రానేట్స్ అనే రెండింటిని కూడా కరెక్ట్గా ఆ ప్లేట్కి నాకు సరిపోయిందండి. డైనింగ్ టేబుల్ పర్ఫెక్ట్గా ఉందంటే ఆ రెండు కూడా ప్లేస్ చేయడం, అది వైట్లో ఉంది, ఇది రెడ్లో ఉంది. నేను కలరింగ్ కూడా పర్ఫెక్ట్ అయిపోయింది నాకు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే, ఇది కూడా ప్యాకింగ్ చాలా బాగా వచ్చిందండి. చూడండి ప్యాకింగ్ ఎంత బాగా వచ్చిందో. ఎవ్రీ దానికి కూడా సపరేట్ అంటే సపరేట్గా ఉంది. పైన ఒకటి కంప్లీట్గా థర్మాకోల్ షీట్తో కవర్ చేశారు. అండ్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి. కప్ ఒక క్వాలిటీ, ఇది 200 చేంజ్ పడింది. నేను ఇప్పుడు అన్నీ మీకు ఒకసారి స్క్రీన్ మీద నేను చూపిస్తానండి. సో ప్రైజెస్తో సహా టోటల్గా 6 కప్స్ అండి. 6 కప్స్ డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్ అండి. అండ్ ప్రైస్ కూడా రీజన్గా ఉంది, అంటే క్వాలిటీ చూసాక కూడా నేను చెప్తున్నా, ప్రైస్ కూడా చాలా రీజన్గా ఉంది. సో కప్స్ని మనం ప్లేస్ చేయడానికి స్టాండ్ కావాలి కదండి. సో స్టాండ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను నేను. ఇది కూడా మొత్తం ఏంటంటే 12 కప్స్ పెట్టుకోవచ్చండి. మీకు నా కిచెన్ కౌంటర్ టాప్లోనే, నా కిచెన్ ఓవర్ టూర్లోనే మీకు చూపించాను నేను. సో టోటల్గా 12 కప్స్ అనే పెట్టుకోవచ్చు. అంటే ఒక సైడ్ 6 కప్పు మనం పెట్టుకుంటే 3 పెట్టుకున్నా కూడా ఇది బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఒకే సైడ్ వైపు బరువు ఉంది కదా, ఇంకోసారి పడిపోవడం గట్ట అలాగేం లేదు. అంటే క్రింద ఇచ్చే బేస్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. మీకు ఇప్పుడు 6 కప్స్ కూడా ఒకవైపు 3 ఇంకొక వైపు 3 పెట్టి చూపిస్తున్నాను, చూడండి రొటేట్ చేసి మరీ చూపిస్తున్నాను. ఎందుకంటే బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్గా ఉంది, అంటే పడిపోయే ఛాన్సెస్ కూడా లేదు. మీరు 12 కప్స్ కూడా మనం రీప్లేసింగ్ చేయొచ్చు. సో ఈ 12 కప్స్ ప్లేసింగ్ అనేది నా కిచెన్ టూర్లో ఉంటుందండి, ఒకసారి మీరు చూడొచ్చు. నేను దాని కిచెన్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను నేను మ్యాక్సిమం కిచెన్లో ఉన్న కొంచెం టాప్ కలెక్షన్ కానీ డెకర్ పీస్ ఎక్కువగా మీషోలో తీసుకున్నాను. ఇదైతే నా ఫేవరెట్ పీస్ అండి, చాలా బాగుంది. చూడండి ప్యాకింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో. కప్స్కి సపరేట్గా వచ్చింది, లోపల ఉన్న ఐటెం కూడా సపరేట్ ప్యాకింగ్ అనేది వచ్చింది. ఇది క్యాప్సికమ్ అండి.
సో ఇది నేను డెక్కర్ పర్పస్కి తీసుకున్నాను నేను. సో మీరు స్టోరేజ్ అంటే స్టోరేజ్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది, స్టోరేజ్ పర్పస్ కూడా వాడచ్చు. నేను కిచెన్లోని కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి ఈ క్యాప్సికమ్స్ని రెండింటిని ఆర్డర్ చేసుకున్నాను. ఇది రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండి. సో వర్త్ కూడా అంటే ప్రైస్ కూడా రీజన్గా ఉంది. చాలా చాలా బాగుందండి, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్ దీని మెటీరియల్ కూడా సిరామిక్కేనండి, సిరామిక్తో ఉంది. సో క్యాప్స్ కూడా సిరామిక్కేనండి. క్యాప్స్ సపరేట్గా వచ్చింది. రెండుకు కూడా కలర్ మట్టుగా గ్రీనే వచ్చింది. బట్ ఇవి ఇచ్చిన ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఐటెం చూస్తే ఇది డైనింగ్ టేబుల్ మీద ప్లేసింగ్ చేద్దామని తీసుకున్నానండి నేను. ఇది కూడా మెటీరియల్ గ్లాస్ కంటైనర్ అండి. సో గీ పర్పస్ కింద నేను తీసుకున్నాను. సో గీ అనేది వేసి డైనింగ్ టేబుల్ మీద పెడదాము అని చెప్పి తీసుకున్నాను. చాలా బాగుందండి, మెటీరియల్ కూడా బాగుంది. ప్రైస్ కూడా చాలా పర్ఫెక్ట్ అండి. అండ్ దీనికి ప్యాకేజ్ కూడా 2 బాక్సెస్లో ఇచ్చారు. ఇక్కడ డ్యామేజ్ అవ్వకుండా మరీ వచ్చింది. ఇప్పుడు మీకు ఇందులో గీ వేసి చూపిస్తానండి. జస్ట్ మనం పైన నాబ్తో మొత్తం అంతా మనం రొటేట్ చేసి తిప్పక్కర్లేదు. జస్ట్ పైన నాబ్తో మనం గీని తీసుకుంటే సరిపోతుంది. మనం డైనింగ్ టేబుల్ మనం తినేటప్పుడు గట్రా తీసుకుంటే జస్ట్ పైన క్యాప్ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి మరి వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని మై పీస్ఫుల్ హోమ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూస్ఫుల్ అని అనిపిస్తే మట్టుగా డెఫినెట్గా షేర్ చేయండి. షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్. అండ్ లైక్ కూడా చేయండి. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.